హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఫార్మాక్సిల్ ఆధ్వర్యంలో ఐఫెక్స్ 2017 కర్టెన్ రైజర్ ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ 2020 నాటికి ఇండియన్ ఫార్మా బిజినెస్ సైజ్ $55 బిలియన్ చేరుతుందన్నారు. సో బేసిక్గా ఇండియన్ ఫార్మా కంపెనీలకి ఎక్స్పోర్ట్ బూస్టప్ కోసం చేస్తుంది. సో కంట్రీస్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 600 డెలిగేట్స్ తీసుకొస్తుంది. ఇట్ ఈస్ ఏ 1-to-1 బిజినెస్ మీటింగ్స్. ఎగ్జిస్టింగ్ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి అక్కడ కలుసుకుని మాట్లాడుకుని బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. దానివల్ల లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 300 మిలియన్ ఎడిషనల్ రెవెన్యూ ఫార్మా ఇండస్ట్రీకి వచ్చింది. అలా ఎవ్రీ టైమ్ ఆపర్చునిటీ, కొత్త న్యూ మెంబర్స్ వస్తూ ఉంటారు, న్యూ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ నుంచి రిలేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ రిలేషన్ బిజినెస్సే కావచ్చు, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగే కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ రీసెర్చ్ కావచ్చు, లేకపోతే జాయింట్ వెంచర్స్ కావచ్చు. వీటన్నిటి వలన లాట్ ఆఫ్ ఆపర్చునిటీ స్కోప్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేస్తుంది. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటాం. గత ఏడాది కాలంగా ఫార్మా ఎగుమతులు కొంత నిరాశపరిచాయి. 2015-16లో ఈ ఎగుమతుల విలువ $16.89 బిలియన్ కాగా 2016-17లో కొంత తగ్గి $16.4 బిలియన్ చేరుకుంది. ప్రధానంగా మన దేశం నుంచి 35% మేర యుఎస్కు ఫార్మా ఎగుమతులవుతుండగా నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, యూరప్లకి మరో 50% మేర ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇండియన్ ఫార్మా రంగం 2005లో $6 బిలియన్ మార్కెట్ సైజుగా ఉండేదని అది 2016 నాటికి $36.7 బిలియన్ చేరుకుంది. ఇందులో 70% వాటా జనరిక్స్ డ్రగ్స్దేనని ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 15-16 ఫార్మా ఎక్స్పోర్ట్స్ $16.89 బిలియన్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎస్టిమేట్స్ అంటే 16-17 ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే $16.4 బిలియన్ అంటే మోర్ ఆర్ లెస్ సమ్ సార్ట్ ఆఫ్ కొంత తగ్గుదల అనేది కనబడుతుంది. ఆ తగ్గుదలకి రీజన్స్ ఏంటంటే 15-16లో కపుల్ ఆఫ్ బ్లాక్ బస్టర్ డ్రగ్స్ యారిప్రిజోల్, ఎస్మిప్రిజోల్ అనేది వచ్చినాయి. దాంతో ఎక్కువ వాల్యూ అనేది రావడం అనేది జరిగింది. ఈ పర్టికులర్గా 16-17 వచ్చేసరికి అటువంటి డ్రగ్స్ రాలేదు. సెకండ్ ఏంటంటే ప్రైస్ ఎరోషన్. అంటే ఏదన్నా ఒక జనరిక్ డ్రగ్ ఆఫ్ పేటెంట్ అయిన తర్వాత ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని ప్రైస్ ఒకటి ఉంటుంది. సో ఆ డ్రగ్ కంటిన్యూగా మార్కెట్లో ఉన్నప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది, ప్రైస్ ఎరోషన్. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సెకండ్ ఏంటంటే ఈ ఆఫ్రికాలో ఈ కరెన్సీ ఇష్యూస్. ఆఫ్రికా ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ మార్కెట్స్. అంటే నార్త్ అమెరికా తర్వాత ఆఫ్రికా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మార్కెట్ టు అస్. సో అక్కడ కూడా ఈ పేమెంట్ ఇష్యూస్, డాలర్ ఇష్యూస్ ఉండడంతో కొంత తగ్గింది. బట్ యూ నీడ్ నాట్ గెట్ ప్యానిక్డ్. అంటే పెద్ద భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. దానికి స్ట్రెంగ్త్ ఏంటంటే 30% ఆఫ్ ANDAs అంటే అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్, జనరిక్ డ్రగ్స్కి సంబంధించి అవి ఇండియా అప్రూవ్ చేసింది, US FDA. సో కమింగ్ డేస్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా అమెరికా లాంటి కంట్రీస్ కూడా ప్రైస్ కంట్రోల్, అంటే సెప్టెంబర్ 2015లో వాళ్ళు కూడా కొంత ప్రైస్ వాచ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు కొద్ది కాలంగా అమెరికా ఫెడరల్ డ్రగ్ అథారిటీ ఇస్తూ ఉన్న షాకులకి స్టాక్ మార్కెట్లలో ఇండియన్ ఫార్మా కంపెనీలు వెలువెల్లాడుతున్నాయి. ఏడాది దివీస్, డాక్టర్ రెడ్డీస్ అలానే ఇంపోర్ట్ అలర్ట్స్ అందుకుని షేర్లు బాగా నష్టపోయాయి. తాజాగా మరికొన్ని కంపెనీలకి ఈ బెడద తప్పలేదు. అయితే ఇలాంటి అలర్ట్స్, హెచ్చరికలు మన దేశానికే పరిమితం కాదని, అన్ని దేశాలకు ఉన్నదేనని కొంతమంది ఫార్మా నిపుణులు చెప్తున్నారు. జనరిక్ డ్రగ్స్ ఎగుమతులు పెరిగినందునే యుఎస్లో ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. దీంతో రానున్న కాలంలో ఫార్మా రంగ స్టాక్స్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని అంటున్నారు. దీంతో పాటు వచ్చే 3 ఏళ్లలో భారత్ అతిపెద్ద మార్కెట్గా అవతరించనుందని అంచనా. వచ్చే కొద్ది రోజుల్లో